హాయ్ మాస్టర్. హాయ్. ఏంటి రమ్మని ఫోన్ చేశావు? నీతో మాట్లాడాలనిపించింది. నాకైతే మేలుకుని ఉన్న ప్రతి క్షణం నీతో మాట్లాడాలనుంటుంది. ఒక్కోసారి మీ క్లాస్ రూమ్కో హాస్టల్కో వచ్చి నేను చూడాలనిపిస్తుంటుంది. బట్ ఐ కంట్రోల్ మై సెల్ఫ్. రక్షించారు. అసలు మన పెళ్ళిందుకు వాయిదా వేస్తున్నట్టు? ఏ నీ యవ్వనం అడవిగాచిన వెన్నెలవుతుందనా? నీ భర్త ఎలా ఉండాలనుకుంటున్నావు? సిద్ధార్థ బాసులా చలాకీగా, రవి శాస్త్రిలా స్మార్ట్ గా, మెగాస్టార్ చిరంజీవిలా హుందాగా. ఈ వివరాలు చాలా. అయితే మన ఇద్దరి పరిచయం నీ అదృష్టమనే చెప్పాలి. అంటే నీలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయనుకుంటున్నారా? అసలు నా మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇవాళ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దామా? చూడండి మాస్టారు, ఫ్రెండ్షిప్ వేరు, పెళ్లి వేరు. మీతో చాలా కాలం నుంచి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు జోక్గా తీసుకుని సరదాగా కొట్టిపారేస్తున్నారు. అసలు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు? ఓ 100 రూపాయల నోటిచ్చి చిల్లర తీసుకుంటే అందులో 10 తక్కువ ఇస్తేనే ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలే కదా అని మనం ఊరుకోం. అలాంటిది 45 ఏళ్ల జీవితాన్ని నేనెందుకు కోల్పోతాననుకున్నారు? 60-20 కలవు మాస్టారు. నిన్ను చూసిన క్షణం దాకా ప్రేమంటే ఏమిటో నాకు తెలియదు. నా జీవితంలో మొదటిసారిగా ప్రేమించింది నిన్నే. ఇది మాత్రం వాస్తవం. నేను చూశాక మీలో అలాంటి స్పందన కలిగి ఉండొచ్చు, కానీ నాకు రోహిత్కి పెళ్లి నిశ్చయమైంది. అతను IPS ట్రైనింగ్లో ఉన్నాడు. ఈ సమ్మర్లో ఎగ్జామ్స్ అవగానే మా మ్యారేజ్. కంగ్రాట్స్. ఇంతకాలం ఆడదాన్ని ఒక ఆట వస్తువుగా చూశాను, కానీ నీ విషయంలో మాత్రం నాకు సాధ్యం కాలేదు. ఇట్స్ ఆల్ రైట్. చిన్నప్పుడు చందమామ చూసి కావాలని అడిగితే మా బామ్మ నవ్వేది. ఇప్పుడు నిన్ను చూసి కావాలనుకున్నా నన్ను చూసి నాకే నవ్వు వస్తుంది. ప్రేమ ఎంత తమాషానో కదా. కావాలన్నా కలగదు, వద్దన్నా పోదు. నువ్వు చెప్పింది నిజమే. ప్రేమించడానికి మనసు ఎంత ముఖ్యమో పెళ్లికి వయసు అంతే ముఖ్యం. మంచి జోక్ చెప్పండి మాస్టారు. నిన్న రాత్రి నాకు పిడకలు వచ్చింది. నన్ను ఒకే జైలు సెల్లో నగ్నంగా ఉంచారట. అది పీడకలు ఎందుకు అవుతుంది? నేను కూడా ఆడపిల్లనేనట. గోకులని నా బెస్ట్ ఫ్రెండ్. హలో. నమస్తే. నమస్తే. తన్మయి ఫ్రాన్స్ నుంచి వచ్చింది. మోడలింగ్ హాబీ. అపర్ణ ఎవరు? చెప్పరా చెప్పు. అపర్ణ ఎవరో చెప్పు. అపర్ణ అపర్ణ మా బామ్మ. మా బామ్మ పేరు అపర్ణ. బామ్మ పేరు అపర్ణ ఉంది ఏమిటని నువ్వు కంగారు పడద్దు. ఆ రోజుల్లో మా బామ్మ తాతయ్య ఇద్దరు మోడర్న్ టచ్ ఉన్నవాళ్ళు. సుబ్బమ్మ వెంకమ్మ ఇలాంటి దరిద్ర పేర్లు ఎందుకని అపర్ణ అని పేరు పెట్టారు. మా బామ్మకు నేనంటే ప్రాణం. ఎరా గోకుల్? ఎంతో ప్రాణం. ఎంత ఇష్టం లేకపోతే పోతూ పోతూ ఆస్తి అంతా నీ పేరు మీద రాస్తుంది. ఎప్పుడు పోయింది? 2 ఏళ్ళు. మరి ఈ ఖర్చీఫ్ ఎవరిది? మా బామ్మదే. ఆవిడ చనిపోయింది అన్నారుగా. 2 ఏళ్ల నుంచి ఈ కొత్త ఖర్చీఫ్ ఇలా కారులోనే ఉందా? పోయింది అంటే వైజాగ్ నుంచి తగరపు వలస పోయింది అని అర్థం. నేనే డ్రాప్ చేశాను. ఇదే సీట్ లో కూర్చుంది. ఆ కర్చీఫ్ మా బామ్మదే. కరెక్ట్. కరెక్ట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.